ఇప్పుడు ఆయన మన శ్రీకాంత్ సార్ మాట్లాడుతూ ఇప్పుడు ఆయన మాటల్లో నాకు స్పష్టంగా ఏమైందంటే అమెరికాకి మరి ఇరాన్కి యుద్ధం కూడా తెలుగుదేశం వాళ్ళ వల్లే వచ్చింది, మేమే పెట్టాం ఆ యుద్ధం అని కూడా చెప్తాడు. కొంచెం ఉంటే ఆయన మీరు పర్మిట్ చేసింటే ఇంకా ఆయన ఆ మాట చెప్పుంటాడు. మేము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పోయి ఆ ఇరాన్కి అమెరికాకి యుద్ధం పెట్టి వచ్చారు, అందువల్లనే పెట్రోల్ ధర పెరిగిందని కూడా చెప్తారు వాళ్ళు. మనం ఏం చేయలేము, వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి అట్లుంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అట్లుంది. సార్, ఏ ప్రభుత్వమైనా కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇక ఏ వస్తువులు కానీ పెంచడానికి ఇష్టపడదు, సిద్ధపడదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సార్లు పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్ వేసి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో మరియు తమిళనాడు కర్ణాటక పోల్చుకుంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు 10 రూపాయల డిఫరెన్స్ ఆ గవర్నమెంట్ నుండే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ ధరలకి ఆయన చెప్పినట్టు సమీపాన ఉన్నటువంటి కర్ణాటకకి 10 రూపాయల డిఫరెన్స్ ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉంది. 4 సార్లు వ్యాట్ పెట్రోల్ డీజిల్ పైన పెంచినటువంటి చరిత్ర వాళ్ళది. నేను ఈ సందర్భంగా ఒకటైతే పక్కగా చెప్తా, వినండి వినండి వినండి, ఇది నిజం, ఇది యథార్థం. సమాధానం మీరే చెప్పండి. నేను అదే చెప్పినది. అప్పుడు రేట్లు పెంచితే ధర్నాలు చేశారు, ఇప్పుడు రేట్లు పెంచితే న్యాయం అంటున్నారు. ప్రభుత్వాలు మారితే అర్థాలు మారుతాయా అని అడుగుతున్నా నేను. నేను చెప్పేది వినండి. 4 సార్లు మీరు పెట్రోల్ డీజిల్ ధరల పైన 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో వ్యాట్ పెంచింది, భారం పెంచింది మీరు నమ్ముతారో నమ్మలో 10 రూపాయలు మనకి కర్ణాటక డిఫరెన్స్ ఉంది ఈ రోజు కూడా. అది ఆ రోజు నుండి కూడా 2018, 19, 20 నుండి కూడా ఆ డిఫరెన్స్ కొనసాగుతూనే ఉంది. అది యథార్థం. ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము చెప్తున్నాం కదా, ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలపైన భారం వేయాలనేసి ఇంకొకటి చేయాలనేది ఉండదు. కొన్ని అనివార్య కారణాల వలన పెట్రోల్ డీజిల్ ధరను పెంచవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు 1 లీటర్ డీజిల్ ధర మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే 160 రూపాయలు కొనుగోలు చేస్తుంది. 160 రూపాయలు కొనుగోలు చేసి నిన్న మొన్నటి వరకు 100 రూపాయలకి ఇచ్చాం. అంటే 1 లీటర్ పైన 60 రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ఉంది, భరిస్తూనే వస్తుంది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, షార్టేజ్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ వల్ల తప్పని పరిస్థితుల్లో ప్రజల పైన భారం వేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. మేము కూడా అర్థం చేసుకున్నాం, ప్రజలు అర్థం చేసుకున్నాం. ఎటు తిరిగి వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోలేక అల్లాడుతున్నారు. అసలు ఒరే నాయనా, ఎట్ట చేద్దాం ఈ కర్మ, ఏంది ఇది? ఒక పక్క ప్రతిపక్ష హోదా లేదు, ఈయనేమో బెంగళూరులో దాంకున్నాడు. పోనీ నేను ఒకటి చెప్తాను, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. మీరు వైసీపీ వాళ్ళు ఎవరైనా రోడ్డుపైకి వచ్చి ఆ ప్రజల పక్షాన ఆందోళన చేసిందో, ఉద్యమం చేసిందో ఏమైనా ఉందా? ఇట్లా టీవీల్లో కూర్చొని మా పైన బురద జల్లటం తప్పించి ఇంకా కమ్యూనిస్టులు అంటారా? వాళ్ళకి ఇప్పుడు కమ్మీల పరిస్థితి ఇంక మనం చెప్పబడలే. రాష్ట్రము దేశం అంతా కూడా కమ్మీల పరిస్థితి అయిపోయింది. ఇంకేందంటే ఇంకా ఎర్ర జెండాలు పట్టుకొచ్చి ఊరికారు 2-3 సార్లు ప్రెస్ మీట్ల కోసం, ఆ ఫోటోల కోసం ఫోజులు కొట్టి వెళ్ళిపోవడం తప్పించి ఇంకొకటి ఉండదు. నేను ఒకటి చెప్తున్నా, ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ పరిస్థితిని. వేరే అనివార్య కారణాల వల్లనే పెంచగలిగింది ఇది. సార్, మారుమూల కుగ్రామాల్లో, మా పల్లెటూళ్ళల్లో కూడా చదువురాని వాళ్ళు, నిరక్షరాస్యులు సార్, రైతులు కూడా అర్థం చేసుకున్నారు. సప్తగిరి ప్రసాద్ గారు, మళ్ళీ అదే మాట్లాడుతున్నాం. మురిమురి మంగళ మీద పడినట్టు మీరు మీ కమ్యూనిస్టులు మీ ఏం చేశారు? ఇప్పుడు ఓ పక్కనేమో ప్రతిపక్షంగా మీ పాత్ర సరిగ్గా నిర్వహించట్లేదని వైసీపీని క్వశ్చన్ చేస్తున్నారు. వారికి ప్రజలు ఓట్లు వేసినా వేయకపోయినా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వారు జనాల్లోకి వచ్చి మాట్లాడితేనేమో మీరేమో ఫోటోలకు ఫోజులు అంటారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చే కార్యక్రమం కమ్యూనిస్టులు ఇప్పుడు చేపట్టరు. కాబట్టి ఉరుమురు మంగళం మీరు అనవసరం. ఇప్పుడు వాళ్ళు లేనటువంటి ప్యానెల్లో మీరు ఆ రకమైన కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. 2, కనీసం అటువంటి పార్టీలన్నా ఉండబట్టే ప్రజల యొక్క సమస్యల్ని గళమెత్తుతున్నాయి. వైసీపీ అవన్నీ మాట్లాడొద్దండి, ఉన్నాయా లేదా పక్కన పెట్టండి. ఇప్పుడు వైసీపీ ఉండే ఏం చేసింది మీలాంటి వాళ్ళని క్వశ్చన్ చేయడం మానేసింది. కనీసం నేను అదే అంటున్నా. ప్యానెల్లో వాళ్ళు లేనప్పుడు 2 అలా తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫోటోల కోసం వాళ్ళు ఎప్పుడు తాపత్రయపడరు. రైట్, క్యారీ ఆన్. అదే సార్ నేను చెప్పేది, నా అభిప్రాయం చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సందర్భం కాదు, అది ఇక్కడ సందర్భం కాదు. మిమ్మల్ని మీకు అంతా కూడా సుఖంగా వైసీపీ ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా మిమ్మల్ని
ప్రజా సమస్యల మీద కూడా గళమెత్తకుండా మీరే అన్నారు కదా, మీ నాయకుడు వెళ్ళి బెంగళూరులో కూర్చుంటున్నాడు, మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పేసి కనీసం దాని మీద గళమెత్తండి అని చెప్పేసి అంటారు. ఎత్తితేనేమో అవమానకరంగా మాట్లాడుతున్నాం, అది కరెక్ట్ కాదంటున్నారు. రైట్, అవమానకరం ఏముంది? నేను ఎవరిని అవమానపరిచాను? ఇక్కడ ప్యానెల్లో లేరు, వాళ్ళు ప్యానెల్లో లేనప్పుడు వాళ్ళ ప్రస్థానం అవసరం లేదు. ప్రసాద్ గారు, ఇప్పుడు మీ నాయకుడు హైదరాబాద్ లో ఉన్నాడు, అప్పుడంతా హైదరాబాద్ లో ఉన్నాడు, ఇప్పుడు వారానికి 3 రోజులు హైదరాబాద్ లో ఉన్నాడు. ఎవరెక్కడ ఉంటేనేమి దాన్ని సమస్య చెప్పు బాబు అంటే ఏమో మాట్లాడితే ఎట్లా? మన ప్రధానమంత్రి మీరు శ్రీకాంత్ గారు టైం లేదు ఆగండి. సప్తగిరి ప్రసాద్ గారు కంక్లూడ్ చేస్తారు, ఆగండి. సరే శ్రీకాంత్ గారు ఆగండి, సార్ ఆగండి, టైం లేదు. ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు అడిగిన ప్రశ్నకి సందర్భం కాదు. మన ఆయన హైదరాబాద్ లో ఉన్నాడా, జపాన్ లో ఉన్నాడా, చైనా లో ఉన్నాడా, అది కాదు. ఒక్క నిమిషం కోటేశ్వర గారు, టైం లేదు, జస్ట్ ఒక 30 సెకండ్స్. మీరు ఆగండి సార్, శ్రీకాంత్ గారు టైం లేదు, ఆగండి. ఎందుకు ఇంత వీళ్ళంత ఫ్రస్ట్రేషన్ నాకు అర్థం కాదు. టైం లేదు, ఆగండి. నేను చెప్తున్నాను, ధరలు పెంచడానికి ఏ ప్రభుత్వం కూడా సమ్మతించదు. మాట్లాడచ్చు, కమ్యూనిస్టులు వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడచ్చు, అది వేరే అంశం. అది వాళ్ళ దానికి వదిలేదు, దానికి ఏం లేదు. 4 రూపాయలు అడిషనల్ వ్యాట్ 2015లో చంద్రబాబు నాయుడు గారు వడ్డించారు. 2015లో చంద్రబాబు నాయుడు గారు వడ్డించారు, జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. 2020లో ₹1 సెస్ అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు వడ్డించారు, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ పోలిస్తే నిజాలు మాట్లాడుకుందామంటూ ఫ్యాక్ట్స్ మాట్లాడదామంటే నాకు అభ్యంతరం లేదు. ఏ ప్రభుత్వంలో మాత్రం పెంచలేదు. అరే చెప్పాను వినండి, అనివార్య పరిస్థితులు, ఇప్పుడు అనివార్య పరిస్థితులు, తప్పని పరిస్థితి, ఎందుకు చేస్తారు? అనివార్య పరిస్థితులు దేశంలో ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు తెలుసు కదా. ప్రపంచంలో యుద్ధం జరుగుతా ఉంది, పోనీ మనం భారతదేశమే పెంచిందా? ఇవన్నీ తెలుసండి మాకు, మీకంటే ముందు తెలుసు మాకు యుద్ధం జరుగుతా ఉందని. పడుకున్నారు కేంద్రంలో ఉన్న పెద్దలు మాట్లాడుకోండి. మీ బోటు పెద్దలు పోయి యుద్ధాన్ని ఆపితే ఈ తలకం లేదు కదా, లేదు కదా, లేదు కదా. ఇప్పుడు మీ బోటు పెద్దోళ్ళు కల్పించుకొని ఆ ట్రంప్ గారికి ప్రెసిడెంట్ సర్ది చెప్పి యుద్ధాన్ని ఆపితే నాకు ఆ శక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు పంపించండి అట్లా. చంద్రబాబు గారు అయితేనే కరెక్ట్. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు 2015లో పెంచింది, 2019లో ప్రభుత్వం మారింది, 2019లో ప్రజలు తీర్పిచ్చేశారు. ఇక పాత అన్ని తవ్వుకుంటాం, ఇవన్నీ అనవసరం. కాబట్టి శ్రీకాంత్ గారు ఏం గుర్తు చేస్తున్నారంటే, మేము పెంచిన దాన్ని తగ్గిస్తామని కదా మీరు చెప్పారు, అది చేయలేదు కదా అన్నారు. ఇంకాస్త ముందుకెళ్ళి మాట్లాడారు. వదిలేసేయండి. ఇంకొకటి వీళ్ళ అవకాశవాదం దాని గురించి చెప్పాలి. రాజకీయ పార్టీల అవకాశవాదం ఎవరు పెంచలేదని చెప్తున్నారు. 2022 ఏప్రిల్ 6 నుంచి ఈ రోజు నిన్నటి పెంచేంత వరకు 4 సంవత్సరాల 5 వారాల పాటు కేంద్ర ప్రభుత్వము ధరలను పెంచలేదు. 4 సంవత్సరాల 5 వారాలు ఎందుకు పెంచలేదు అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నానో కూడా దానికి చెప్తా. వాళ్ళు ఏం చెప్పారు? అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరిగితే సార్ పెంచితేనో ఎందుకు పెంచినారంటారు, ఎందుకు పెంచలేదంటారు. నాకున్న అవగాహన ప్రకారం నేను ఆల్రెడీ చెప్పాను. అప్పటికే 4 సంవత్సరాల నుంచి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించలేదు? మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు సమర్థిస్తున్నారు? ఎవరి కోసం, ఏ దేశం కోసం, ధర్మం కోసం సమర్థిస్తున్నారు? దాన్ని తగ్గినాయి కదా ధరలు, మీరు చెప్పినట్టుగానే. తగ్గినప్పుడు ఏమన్నా ఒక పైసా తగ్గించారా? రష్యా నుంచి వాడు $10 $12 తక్కువకిస్తే దాన్ని ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తులు చేసి అమెరికాకి, ఐరోపాకి అమ్ముకున్నారు వీళ్ళు. దాన్ని కూడా వీళ్ళు ప్రశ్నించలేదు. వీళ్ళకి ఏం రైట్ ఉందండి కమ్యూనిస్టులు విమర్శించడానికి, లేకపోతే ఇంకొకళ్ళు విమర్శించడానికి? రైట్. నేను ఆల్రెడీ మెన్షన్ చేసి నాకున్న అవగాహన మేరకు, నాలెడ్జ్ ప్రకారంగా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతర్జాతీయ మార్కెట్లో
ఏ సంవత్సరం 2014 నుంచి 2026 వరకు కూడా ఏ రకంగా రేట్లు తగ్గుతూ వచ్చాయి. ఆఖరికి ఒకానొక సందర్భంలో ప్రొడక్షన్ని ఆపలేక దాన్ని తగలబెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బయట అదే అంటున్నాను. అదే అంటున్నారు. అప్పుడు కూడా మనం ఇదే 109 రూపాయల చొప్పున కడుతూనే ఉన్నాము. మరి అప్పుడు ఏం చేయాలి? 109 నుంచి కనీసంగా 60 రూపాయలకో 70 రూపాయలకో తీసుకురావాలి. తక్కువ చేశారా? చేయలేదు. బాగా దండుకొని ప్రాఫిట్స్ తో లాభాలతో ఆయిల్ కంపెనీలు ఆ రకంగా లాభాలతో పరిపుష్టంగా ఉన్నాయి. దానికి తోడు ఇరాన్ వారి సందర్భంగా కూడా రష్యా నుంచి అప్పటి వరకు తక్కువ రేటుగా కొన్నాం, ఆ రకంగా లాభాలు సంపాదించుకున్నారు. అలాగే మనకి ఇరాన్ కూడా కొంత తక్కువ రేటుగా ఇచ్చింది, ఎందుకంటే వాళ్ళ మీద అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా. కాబట్టి ఈ లాభాలన్నీ జేబులో వేసుకున్నారు. కాబట్టి మొన్నటి వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు ఆయిల్ కంపెనీలు ఆల్రెడీ సంపాదించి పెట్టుకున్నాం కదా అని చెప్పేసి ఆగారు. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేసేసింది. ఇప్పుడు యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని కూడా రేట్లు పెంచుకొని మళ్ళా లాభాలు దండుకుంటున్నారు. ఇప్పుడు వరకు నష్టపోయారనేది అది ఒక్క సాకు మాత్రమే. ఇది చాలామందికి తెలియని విషయం. కాబట్టి 2014 నుంచి 2026 వరకు కూడా జస్ట్ అలా కంప్యూటర్లోకి వెళ్ళి గూగుల్ చేస్తే అర్థమవుతుంది ఎప్పుడెప్పుడు ఎంత బ్యారెల్ ఉందని చెప్పేసి. దానికి తగ్గట్టుగా మన ఇండియాలో యావరేజ్గా లీటర్ పెట్రోల్ ధర ఎంత ఉంది, ఎందుకు అప్పుడు తగ్గితే మనకు తగ్గించలేదు అనేది సింపుల్గా అర్థమైపోతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. కోటేశ్వర గారు, సప్తగిరి ప్రసాద్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు అండ్ వెంకటేశ్వర్లు గారు. వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24.